పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. 2 విడతల్లో బడ్జెట్ సమావేశాలు జరగబోతూ ఉండగా ఇవాళ్టి నుంచి ఫిబ్రవరి 13 వరకు మొదటి దశ సమావేశాలు జరగబోతున్నాయి. ఇక మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు రెండో విడత సమావేశాలు జరగబోతున్నాయి. ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు బడ్జెట్ ను సమర్పించబోతున్నారు. ఫిబ్రవరి 2 నుంచి 4వ తేదీ వరకు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 13 వరకు మొదటి దశ పార్లమెంటు సమావేశాలు జరగబోతున్నాయి. పార్లమెంటు చరిత్రలో మొదటిసారిగా ఆదివారం బడ్జెట్ ను ప్రవేశపెడుతూ ఉండడం హాట్ టాపిక్ గా మారింది. ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతుండటంతో నిర్మలా సీతారామన్ అరుదైన ఘనతను సాధించబోతున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డు స్థాయిలో 9వసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పటికే 8 సార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగింది. భారతదేశ చరిత్రలో అత్యధికంగా కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన వ్యక్తి మాజీ ప్రధాని ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ నిలిచారు. ఇక ఆయన మొత్తం 10 సార్లు బడ్జెట్ ను సమర్పించారు. ఇందులో 8 పూర్తి బడ్జెట్లు, అలాగే 2 మధ్యంతర బడ్జెట్లు ఉన్నాయి. ఇక ఈయన తర్వాత పి చిదంబరం 9 సార్లు, ప్రణబ్ ముఖర్జీ 8 సార్లు బడ్జెట్ సమర్పించారు. ఇక సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన తన 9వ బడ్జెట్ ను ప్రవేశపెట్టడం ద్వారా పి చిదంబరం రికార్డును ఆయన సమం చేయబోతున్నారు. ఇక ఇవాళ నుంచి పార్లమెంట్ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిన్న అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అధ్యక్షతన కొనసాగిన ఈ సమావేశంలో పలు పార్టీల నేతలు పాల్గొన్నారు. విపక్ష పార్టీల సభ్యులు బడ్జెట్ సమావేశాలకు సహకరించాలని కేంద్రం కోరింది. ఈ సందర్భంగా శాసనపరమైన అజెండాను వివరించడంతో పాటు బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్ని పార్టీలను కోరారు. ఇక కేంద్రం పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టబడుతూ ఉండగా ఉపాధి హామీ పథకానికి చెందినటువంటి జీ రామ్జీ బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నిరసనలకు సిద్ధమవుతుంది. ఏపీ, తెలంగాణలోని అధికార విపక్షాలు పార్లమెంట్ సమావేశాల అజెండాను ఫిక్స్ చేసుకున్నాయి. అమరావతికి చట్టబద్ధత కల్పించడం, నదుల అనుసంధానం, పీపీపీ విధానంపై చర్చకు టీడీపీ పట్టుబట్టబోతుంది. అమరావతి రైతులకు న్యాయం చేయాలన్న డిమాండ్ను వైసీపీ లేవనెత్తబోతుంది. అలాగే తెలంగాణలో ప్రకంపనలు రేపుతున్న సింగరేణి బొగ్గు స్కామ్, నదుల అనుసంధానం, నీటి పంపకాలు, విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను బీఆర్ఎస్ లేవనెత్తబోతుంది.